హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమ్మాస్ ఫుడ్. నేను మీ స్వాతి. మీకు నువ్వుల లడ్డు అంటే ఇష్టమా? నువ్వుల్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా? ఎక్కువ బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, పిల్లల్లో ఎముకల పెరుగుదలకు, బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిది. ఎప్పుడు బయట మార్కెట్లో కొనడమే కానీ ఇంట్లో ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా? చాలా ఈజీగా 2 ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసేయచ్చు. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. నువ్వుల లడ్డు కోసం స్టవ్ వెలిగించి కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వుల లడ్డు కోసం తెల్ల నువ్వులు మాత్రమే వాడుకోవాలి. నువ్వులు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1/2 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు నువ్వులకు 1/2 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. అందులో 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. బెల్లం కరిగిపోయి ఇలా నురగలా పొంగుతున్నప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లాన్ని నిదానంగా పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం ఇందులో తక్కువ నీళ్లు పోసాం కాబట్టి చాలా తొందరగానే పాకం వస్తుంది. ఇలా నురగపట్టాక మధ్యలో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. పాకం ఎలా ఉండాలంటే ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకొని కొంచెం పాకం వేసి చూస్తే రౌండ్ బౌల్ లాగా అవ్వాలి, అలానే గట్టిగా ఉండాలి. ఇక్కడ మీకు వినిపిస్తోంది కదా, ఇలా రాయిలాగా గట్టిగా ఉండాలి. ఇలా వస్తే మన నువ్వుల లడ్డూకి పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పాకంలో నువ్వులు అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. వీలైనంత లో ఫ్లేమ్లో మంటను ఉంచుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా నువ్వులు మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసి పెట్టుకున్న ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేతిని వాటర్లో డిప్ చేసుకుని కానీ చేతికి నెయ్యి రాసుకుని కానీ లడ్డూలా చుట్టేసుకోవాలి. వెంటనే చేయాలండి, లేదంటే ఈ మిశ్రమం గట్టి పడిపోతుంది. ఒక్కొక్కసారి కన్సిస్టెన్సీ గట్టిగా అయిపోయి లడ్డూలు చుట్టుకోవడానికి రాదు కదా, అలాంటప్పుడు తిరిగి ఈ మిశ్రమాన్ని ప్యాన్లో వేసుకొని కొంచెం వేడి చేశారంటే కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతుంది. అప్పుడు తిరిగి లడ్డూలా చుట్టేసుకోవచ్చు. మీరు నువ్వుల చిక్కీలాగా కావాలి అనుకుంటే నెయ్యి రాసిన ప్లేట్లో 1/2 ఇంచ్ మందంగా స్ప్రెడ్ చేసి చిక్కీలా కట్ చేసుకోవడమే. అంతేనండి, నువ్వుల లడ్డూలు తయారైపోయాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అంతకు మించి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మార్కెట్లో కొన్నట్టుగానే క్రంచీగా ఉంటాయి. పైగా మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ, సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.